మనం ప్రార్థన అనగానే ఏదో అయిపోవాలి, హడావుడి, అలా కాదు. ఏదో చెప్పారు కదా చేసేయాలి, అలా కాదు ప్రార్థన. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నిజంగా నీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? ప్రతి మాట అది హృదయాల్లో నుంచి వస్తుందా? అది నిజంగా బాధలో నుంచి వస్తుందా? అది నువ్వు ఫీల్ అయ్యే ప్రార్థన చేస్తున్నావా? ఏదో ప్రార్థన చేయమన్నారు కాబట్టి ఏదో త్వరగా 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటూ ప్రార్థన చేస్తున్నావా? ఏది నీ ప్రార్థన? ఎలా ఉంది నీ ప్రార్థన? ఇక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అన్న మాట చదువుతున్నప్పుడు 6వ వచనంలో అంటే ఇంక అయిపోయింది, ఇంకా ఆ పండగ దినాలు అయిపోయాయి, ఇక తెల్లవారి పేతురు గారిని తీసుకొచ్చి చంపేయాలి. అది అంటే అప్పటి వరకు ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? ఒక 4 రోజులు 5 రోజులు ఉన్నాడు అనుకుంటే 4-5 రోజుల వరకు దేవుడు ఎందుకు చూడాలి? తీసుకెళ్లిన మొదటి రోజు దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా, 2వ రోజున తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా పేతురుని కానీ సంఘాన్ని కానీ దేవుడు పరీక్షిస్తాడు. మనం కూడా దేవుడు ఏదో మనం రాత్రి ప్రార్థన చేసి తెల్లవారిసరికి అద్భుతం జరిగిపోవాలని మనం కోరుకోకూడదు. లాస్ట్ మినిట్ వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా దేవుడిపై మనకున్న విశ్వాసం, దేవుడిపై నువ్వు ఎంత ఆధారపడుతున్నావు, దేవుడి మీద నీకున్న నమ్మకం ఏంటో లాస్ట్ క్షణం వరకు కూడా ఆయన పరీక్షిస్తాడు మనల్ని. అబ్రహాం చూడండి, బయలుదేరాడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. ఆగిపో అబ్రహాం అనొచ్చు కదా, పోనీ మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆగమనొచ్చు కదా, అప్పుడు కూడా చెప్పలేదు. చేతులు కట్టాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు, అప్పటి వరకు చూశాడు. చూడండి, లాస్ట్ మినిట్ వరకు దేవుడు మనల్ని కూడా చివరి క్షణం వరకు కూడా ఆయన మనల్ని పరీక్షిస్తుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్నట్టుగా వెంటనే దేవుడు చెయ్యాలన్న రూల్ ఏమి లేదు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు.